సో వాట్ ఈస్ ఇల్లుస్ట్రేటర్? ఓకేనా? ఇప్పటివరకు మనం ఫోటోషాప్ ఒకటి నేర్చుకున్నాం. సో ఫోటోషాప్లో మనం ఇమేజ్ ఎడిటింగ్ వర్క్ మొత్తం నేర్చుకున్నాం. ఓకేనా? మొత్తం రియల్ ఫొటోస్ తీసుకోవడం, వాటిని సెలెక్ట్ చేయడం, వాటికి కలర్స్ అప్లై చేయడం, కట్ చేయడం, పేస్ట్ చేయడం, సో ఇవన్నీ చేసాం మనం ఫోటోషాప్లో. ఇల్లుస్ట్రేటర్లో మనకి అసలు ఫోటో వర్క్ ఉండదు. ఓకేనా? సో రేవంత్, ఓకే, సో 3 మెంబర్స్ వచ్చేస్తారు. ఓకే, రేవంత్, ఓకే, వినిపిస్తుందా? క్లియరా? అందరికి స్క్రీన్ కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా? స్క్రీన్ కూడా కనిపిస్తుందా అందరికి? ఓకే, రైట్. సో చూడండి, వాట్ ఈజ్ ఇల్లుస్ట్రేటర్. సో ఫోటోషాప్లో ఇమేజ్ ఎడిటింగ్ వర్క్ చేసాము. ఇల్లుస్ట్రేటర్లో మనము షేప్ ఎడిటింగ్, ఆర్ మనం ఏమనాలి దీన్ని, బెటర్ వర్డ్ ఈజ్ వెక్టర్ గ్రాఫిక్స్. ఓకేనా? షేప్ ఎడిటింగ్ ఆర్ వెక్టర్ గ్రాఫిక్స్. వెక్టర్ అంటే ఏంది మనకి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెక్టర్? ఓకే, వెక్టర్ మీన్స్ క్వాలిటీ ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ వెక్టర్? ఓకే, డిపెండ్స్ on pixels. Okay, quality reduces on scaling, on resize, or quality affected. Quality is affected on resize. Point అర్థమవుతుందా? So there are no pixels for vector graphics. అర్థమవుతుందా? ఈ 2 పాయింట్స్ని చూడండి మీరు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? క్వాలిటీ ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్స్, దేర్ ఆర్ నో పిక్సెల్స్ అంటే ఏంది? నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. సో వెక్టర్ అండ్ రాస్టర్. ఓకేనా? సో చూడండి, ఈ ఇమేజ్ చూడండి మీరు. కనిపిస్తుందా క్లియర్గా మీకు? చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇమేజ్లో మీకు పిక్సెల్స్ కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ మీకు ఎట్లా ఉంది? మీకు షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి. మీకు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీవన్? సో చూడండి, లెఫ్ట్ సైడ్ ఇమేజ్కి పిక్సెల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఇమేజ్కి పిక్సెల్స్ లేవు. అంటే లెఫ్ట్ సైడ్ ఇమేజ్ ఇస్ అ రాస్టర్ ఆబ్జెక్ట్, రైట్ సైడ్ ఇమేజ్ ఇస్ అ వెక్టర్ ఆబ్జెక్ట్. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, రాస్టర్ అండ్ వెక్టర్. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇది ఇల్లుస్ట్రేటర్ లోగో ఉంది, ఇక్కడేమో ఫోటోషాప్ లోగో ఉంది. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, ఇంకొక మీనింగ్ ఏంటంటే, రాస్టర్ ఇమేజెస్ ఆర్ రియల్ ఇమేజెస్. రాస్టర్ ఇమేజెస్ ఆర్ రియల్ ఇమేజెస్, వెక్టర్ ఇమేజెస్ ఆర్ డ్రాయింగ్స్ ఆర్ ఇల్లుస్ట్రేషన్స్. పాయింట్ అర్థమవుతుందా? చూడండి, దిస్ ఈజ్ నాట్ రియల్ కదా, ఇది మనకి జస్ట్ ఒక డ్రాయింగ్ టైప్ కదా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే. అండ్ ఇక్కడ చూడండి, మనకి రాస్టర్ అండ్ వెక్టర్ ఫార్మాట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఫార్మాట్స్ చూడండి, ఏఐ, ఈపీఎస్, సిజిఎం, ఎస్విజి, సిడిఆర్, పిడిఎఫ్. సిడిఆర్ అంటే కోరల్ డ్రా ఫార్మాట్, ఎస్విజి అంటే స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్, ఈపీఎస్ అంటే ఎన్క్యాప్సులేటెడ్ పోస్ట్ స్క్రిప్ట్ అనమాట. ఓకే, సో ఇవన్నీ మనకి వెక్టర్ గ్రాఫిక్స్ యొక్క
ఫార్మాట్ అంటే తెలుసు కదా మీకు, మనం జేపీజీ పిఎన్జీ అని ఉంటాయి కదా. సో ఇవన్నీ మనకి పిక్సెల్స్ ఉన్న ఫార్మాట్స్. చూడండి, బిఎంపి, టిఐఎఫ్, పిసిఎక్స్, జిఫ్, పిఎన్జీ, జేపీజీ. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో ఇంకొకటి అనదర్ డెఫినిషన్ ఆఫ్ వెక్టర్ మనకు. ఓకే, vectors are generally arts and illustrations. Okay, illustrations అంటే drawings. ఓకేనా. raster objects are generally real photographs, okay, or real images. Okay, is it clear? రెండిటి అర్థమైందా మీకు? రచన, గోపి, రేవంత్. ఓకే. సో మీరు ఎవరైనా మీకు డిఫరెన్స్ అడిగారంటే మీరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వెక్టర్ గ్రాఫిక్స్ అని పెడతాం, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. వెక్టర్ గ్రాఫిక్స్ ఆర్ క్వాలిటీ ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్స్. అంటే ఏంటంటే, మీరు వెక్టర్ ఆబ్జెక్ట్స్ని మీరు చిన్నగా చేసినా పెద్దగా చేసినా వాటి క్వాలిటీ ఒకటే ఉంటుంది, క్వాలిటీ చేంజ్ అవ్వదు. అదే మీరు రాస్టర్ ఆబ్జెక్ట్స్ని కనుక, అంటే ఇమేజెస్ని ఇప్పుడు మీ ఫోటోని మీరు ఫోటోషాప్లో స్కేల్ చేస్తే ఏమవుతుంది చెప్పండి. ఫోటోషాప్లో మీ ఇమేజ్ని బాగా స్కేల్ చేశారనుకో ఏమవుతుంది, అది అంతా బ్లర్ అయిపోతుంది కదా, పిక్సెలేటెడ్ అయిపోతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎందుకంటే పిక్సెల్ ఆబ్జెక్ట్స్ వాటికి ఒక పర్టికులర్ క్వాలిటీలో అవి మంచిగా కనిపిస్తాయి. ఆ క్వాలిటీ నుంచి మీరు దాన్ని ఎక్స్టెండ్ చేశారనుకోండి, అవి ఆ పిక్సెల్స్ లూజ్ అయిపోతాయి అన్నమాట, అంటే క్వాలిటీ తగ్గిపోతుంది. ఓకేనా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెక్టర్ గ్రాఫిక్స్ అండ్ రాస్టర్ గ్రాఫిక్స్. అందుకే ఫోటో ఎడిటింగ్ మొత్తం మనం ఏ సాఫ్ట్వేర్ వాడతాం? ఫోటోషాప్ వాడతాం. ఇల్లుస్ట్రేటర్ దేనికి వాడతాం మనం? వెక్టర్ గ్రాఫిక్స్. అంటే ఇల్లుస్ట్రేటర్లో మనకి ఫోటో వర్క్ ఏమి ఉండదు, మొత్తం ఇల్లుస్ట్రేటర్లో మన వర్క్ అంతా ఏముంటుంది చూడండి. ఓకే, ఇల్లుస్ట్రేటర్ ఈజ్ యూజ్డ్ ఫార్, సో దేనికి యూజ్ అవుతుంది చూడండి, లోగో డిజైన్, ఇన్ఫోగ్రాఫిక్స్, ఓకే, వెక్టర్ ఆర్ట్, ఓకే, ఇంకా బ్యానర్స్, ఓకే, చార్ట్స్, ఎట్సెట్రా. సో టోటల్ చూడండి, మొత్తం మనకి ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. ఓకే, ఇల్లస్ట్రేటర్. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. సో లోగో డిజైన్ అంటే ఏంది మనకి? లోగో డిజైన్ అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు మీకు. లోగోస్ చూడండి, కంపెనీ లోగోస్. సో ఈ లోగోస్ మనము ఎందులో డిజైన్ చేయాలి? మీరు ఇది ఫోటోషాప్లో చేయలేరని కాదు, కానీ ఫోటోషాప్లో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? బికాజ్ ఫోటోషాప్ ఈజ్ అ రాస్టర్ గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్. సో మనకి ఇట్లా పిక్సెలేటెడ్ అయిపోతుంది. పాయింట్ అర్థమవుతుందా? ఫోటోషాప్లో ఇవన్నీ డిజైన్ చేస్తే మనకి ఇట్లా పిక్సెలేటెడ్ అయిపోతుంది. సో అందుకే మనము దేంట్లో చేసుకుంటాం, మనం ఇలాంటి లోగోస్ ఇల్లస్ట్రేటర్లో చేస్తాం. ఓకే, ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? Are you all getting my point? Yes, sir. Okay, right. So, ఇంకెవరోది? Who is this? Stentasian ఎవరో బాది? హలో సార్. ఏంటి నీ పేరు? యాక్చువల్ పేరేంది? సార్ నా పేరు చంద్ర సార్. చంద్ర అంటే చంద్రకిరణా? చంద్రశేఖర్. ఓ చంద్రశేఖర్.
మీకు ఫోటోషాప్ అయిపోయిందా? అయిపోయింది సార్, అక్కడ ఉన్నప్పుడే అయిపోయింది సార్. ఎవరు చెప్పారు ఫోటోషాప్? మీరే సార్. నేనే చెప్పానా? ఎస్ సార్. ఎవరు బ్యాచ్ నువ్వు? నేను జనిత ఉంది కదా సార్. ఓహోహోహో, జనీత వాళ్ళ బ్యాచా? ఓకే రైట్. ఓ ఓకే ఓకే రైట్. ఓకే, అర్థమైంది కదా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెక్టర్ గ్రాఫిక్స్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రాస్టర్ గ్రాఫిక్స్ అండ్ వాట్ ఈస్ ఇలిస్ట్రేటర్ యూజ్డ్ ఫర్? ఓకేనా? అండ్ మనం లోగో డిజైన్స్ ఎందుకు చేయాలి చూడండి. మనము ఇలిస్ట్రేటర్లో ఫోటో ఎడిటింగ్ అసలు వర్కే చెయ్యం. మనం ఫొటోస్ మ్యాక్సిమం మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, కానీ ఫొటోస్ ఎడిటింగ్ మాత్రం చెయ్యం. మనం ఫోటో ఎడిటింగ్కి కంప్లీట్గా మనకి ఫోటోషాప్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ మనకి. ఓకే, ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? రైట్ సార్. ఓకే, సో ఇప్పుడు మనం సార్ చెప్పండి. క్లాస్ రికార్డ్ చేస్తారా సార్? రికార్డ్ చేస్తున్నాను. ఓకే సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది సార్. ఎవరిది మాట్లాడేది? రేవంత్ సార్. ఓకే, రేవంత్ మీది ఏ బ్యాచ్ అబ్బా ఫోటోషాప్? బషీర్ వాళ్ళు ఉన్నారు కదా సార్. ఓహో ఓకే ఓకే, వాళ్ళ బ్యాచ్ మీది. రైట్. ఓకే, చూసుకో మరి. ఓకే, ఒక ఫోన్ ప్రాబ్లం అయితే ఇక రికార్డింగ్ ఎట్లయినా మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను. ఓకే రైట్ రైట్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నేను ఇలిస్ట్రేటర్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ ద ఇలిస్ట్రేటర్ సాఫ్ట్వేర్. అందరికీ ఇంటర్ఫేస్ క్లియర్గా కనిపిస్తుందా? ఇలిస్ట్రేటర్ ఇంటర్ఫేస్. ఓకే, నేను ఇది ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. ఓకేనా? సో చూడండి, ఇలిస్ట్రేటర్ ఓకే 2020 సాఫ్ట్వేర్. రైట్, ఇప్పుడు మనము ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం దీంట్లో? మనం సేమ్ ఫోటోషాప్లో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం చెప్పండి? మీరు ఎవరు చెప్పగలుగుతారు? ఫోటోషాప్ ఫస్ట్ ఓపెన్ చేయగానే ఏం చేస్తాం మనం? డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం. ఎస్ ఆర్ నో? ఓకే, సో సేమ్ థింగ్ ఇలిస్ట్రేటర్లో కూడా మనము ఫస్ట్ స్టెప్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో ఫైల్ న్యూ. సో ఫైల్ న్యూ ఆర్ కీబోర్డ్ షార్ట్కట్ ఈజ్ Ctrl+N. సేమ్ మనకి ఫోటోషాప్లో కూడా అంతే కదా, Ctrl+N కదా న్యూ డాక్యుమెంట్కి. ఎస్ ఆర్ నో? ఓకే, సో చూడండి, కొన్ని బేసిక్ కమాండ్స్ ఫోటోషాప్ అండ్ ఇలిస్ట్రేటర్లో సేమ్ ఉంటాయి. ఎందుకంటే ఫోటోషాప్ కూడా అడోబీ సాఫ్ట్వేరే, ఇలిస్ట్రేటర్ కూడా అడోబీ సాఫ్ట్వేర్. ఓకే, అండ్ ఇంకొక మూడో సాఫ్ట్వేర్ మనకి ఇన్డిజైన్ అని ఉంటుంది, అది కూడా సేమ్ మన ఇలిస్ట్రేటర్ అండ్ ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేరే. ఓకేనా? సో మూడు అడోబీ సాఫ్ట్వేర్స్, అందుకే కొన్ని బేసిక్ కమాండ్స్ సేమ్ ఉంటాయి మూడు సాఫ్ట్వేర్స్లో. ఓకే రైట్. సో ఇగో చూడండి, ఇలా మనకి డాక్యుమెంట్ ప్యానల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో ఇందులో మనకి ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే సేమ్ మన డాక్యుమెంట్ నేమ్ ఇచ్చుకోవచ్చు మీరు ఇట్లా. సో వాట్ ఈజ్ అవర్ డాక్యుమెంట్ నేమ్? మనం ఫస్ట్ క్లాస్ అని నేమ్ ఇద్దాం. ఓకేనా? ఓకే, అండ్ ఓకే, ఇక్కడ చూడండి మీరు దేనికి వర్క్ చేస్తున్నారు. జనరల్లీ మనం మోస్ట్లీ ప్రింట్కి వర్క్ చేస్తాం. ఓకేనా? కావాలంటే అప్పుడప్పుడు మనం మొబైల్ ఫోన్లో మనకి యూఐ డిజైనింగ్ అని ఉంటుంది కదా, సో యూఐ డిజైన్, సో అలా, లేకపోతే వెబ్లో వెబ్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో, సో అప్పుడప్పుడు మనము వీటికి కూడా మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? రైట్. సో నెక్స్ట్ మనము చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్ట్ బోర్డ్స్ అని ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఆర్ట్ బోర్డ్స్ అంటే ఏంటంటే సేమ్ డాక్యుమెంట్స్. ఇప్పుడు మనకి బై డిఫాల్ట్ వన్ ఆర్ట్ బోర్డ్ ఉంది. సో మీరు కావాలంటే ఇంకో ఎక్స్ట్రా ఆర్ట్ బోర్డ్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. 2 ఆర్ట్ బోర్డ్స్ కావాలంటే 2 చేసుకోవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? సో కానీ మనం ప్రస్తుతానికి ఓన్లీ ఒక ఆర్ట్ బోర్డ్ మీదనే వర్క్ చేద్దాం. ఓకేనా? రైట్.
నెక్స్ట్ ఈజ్ మనకి సైజ్ అంటే చూడండి మనకి కొన్ని రెడీమేడ్ సైజెస్ ఉన్నాయి. A4 సైజ్, లీగల్, టాబ్లాయిడ్, A3 ఇలా ఉన్నాయి. సో మీరు కావాలి అంటే ఇవి తీసుకోండి. లేదు మీకు ఒకవేళ ఇక్కడ మీకు కావాల్సిన సైజ్ ఇక్కడ లేదు అనుకోండి, మీరు నెట్లో చెక్ చేసుకోవచ్చు. దాని సైజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఆ వాల్యూస్ మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, విడ్త్ అండ్ హైట్లో. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ యూనిట్స్ ఉంది చూసారా, యూనిట్స్. సో వాట్ ఈజ్ యూనిట్స్? యూనిట్స్లో మనకి చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ పాయింట్స్ అనేవి. పాయింట్స్ అనేవి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. అయితే మీకు పాయింట్స్లో కన్ఫ్యూజన్ ఉందనుకుంటే మీరు వేరే యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీరు ఇంచెస్ వాడచ్చు, ఓకే, సెంటీమీటర్స్ వాడచ్చు, మిల్లీమీటర్స్ వాడచ్చు. అండ్ మీరు ఒకవేళ ఇన్ కేస్ ఆన్ స్క్రీన్ డిజైన్ చేస్తున్నారు అనుకోండి, ఆన్ స్క్రీన్ అంటే సిస్టమ్ రిలేటెడ్, UI డిజైన్, లేకపోతే వెబ్ డిజైన్, లేకపోతే వీడియో రిలేటెడ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, సో మీకు ఇది వాడచ్చు. వాట్ ఈస్ దిస్? పిక్సెల్స్. ఓకే, సో ఇది ఎప్పుడు వాడతాం? మనం ఏదైనా సిస్టమ్ ఆర్ డిజిటల్ వర్క్ చేసేటప్పుడు మనం పిక్సెల్స్ వాడతాం. ఓకే, అండ్ ప్రింటింగ్ వర్క్ చేసేటప్పుడు ఏం వాడతాం మనము? ఇంచెస్, జనరల్గా ఇంచెస్ వాడతాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అండ్ ఏదైనా వర్క్ మనము ఓరియంటేషన్ ఈజ్ పోర్ట్రేట్ ఆర్ ల్యాండ్స్కేప్. మనకు కొంచెం విడ్త్ ఎక్కువ కావాలంటే ల్యాండ్స్కేప్, హైట్ ఎక్కువ కావాలంటే పోర్ట్రేట్. సో మనం డైరెక్ట్ ఇది తీసుకుందాం. ఓకేనా? వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ మనకి ల్యాండ్స్కేప్. అండ్ ఈ మిగతా ఆప్షన్స్ మనము తర్వాత చూద్దాం. సో సింపుల్గా మీరు క్రియేట్ డాక్యుమెంట్ అనండి. ఓకేనా? సో చూడండి మీ డాక్యుమెంట్ క్రియేట్ అయిపోయింది కదా. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, సో డాక్యుమెంట్ క్రియేట్ కాగానే చూడండి మనకి ఇక్కడ ఎన్నో ప్యానల్స్ ఓపెన్ ఉన్నాయి. అండ్ సేమ్ ఫోటోషాప్ లాగానే ఇక్కడ కూడా మనకి లెఫ్ట్ సైడ్ టూల్స్ ప్యానల్ ఉంది. సో మొత్తం మన షేప్ ఎడిటింగ్ చూడండి, ఇక్కడ ఎక్కువగా మనం చేసే వర్క్ అంతా వెక్టర్ గ్రాఫిక్స్ ఉంటుంది. సో మనకి వెక్టర్ గ్రాఫిక్స్కి కావాల్సిన టూల్స్ అన్నీ ఇందులో ఉంటాయి మనకి. ఓకేనా? సో ఈ టూల్స్ ప్యానల్లో. ఓకేనా? అండ్ దీన్ని మీరు కావాలి అంటే ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇట్లా లెఫ్ట్ కార్నర్కి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ లైన్ రాగానే రిలీజ్ చేసుకోవచ్చు. అండ్ సెంటర్లో మనకి ఇట్లా డాక్యుమెంట్ ఉంది. అండ్ కొన్ని బేసిక్ కమాండ్స్ సేమ్ ఫోటోషాప్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ జూమ్ ఇన్, జూమ్ అవుట్. జూమ్ ఇన్, జూమ్ అవుట్కి కమాండ్ ఏంటి మనకి ఫోటోషాప్లో? చెప్పండి. కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్ కదా. సో సేమ్ ఆప్షన్స్ చూడండి, ఇలస్ట్రేటర్లో కూడా సేమ్. కంట్రోల్ మైనస్ అంటే జూమ్ అవుట్, కంట్రోల్ ప్లస్ అంటే జూమ్ ఇన్. అండ్ నార్మల్ సైజ్ తీసుకెళ్ళాలంటే ఏంటి కమాండ్ ఫోటోషాప్లో? సో ఇక్కడ కూడా అంతే, సేమ్ కంట్రోల్ 0. ఓకేనా? సో ఇది మీరు మైండ్లో పెట్టేసుకోండి. ఓకే, ఇవి సేమ్ కమాండ్స్ మనకు ఫోటోషాప్లో ఉన్న కమాండ్సే ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈజ్ సేమ్ ప్యానింగ్ కూడా మనకి హెచ్ అంటే ప్యానింగ్. ఓకేనా? హ్యాండ్ టూల్ తెలుసు కదా, ఇలా పక్కకి జరుపుకోవాలంటే చూడండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ ఈజ్ మనకి ఈ ఇంటర్ఫేస్. దిస్ ఈజ్ ద ఇల్లస్ట్రేటర్ ఇంటర్ఫేస్. సో ఈ ఇల్లస్ట్రేటర్ ఇంటర్ఫేస్లో మనకి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటి కంట్రోలింగ్ ఎలా చేయాలి. ఓకేనా? సో ఇవన్నీ మనము బేసిక్స్ చూద్దాం మనం. ఓకేనా? సో చూడండి రైట్ సైడ్ ఇందాక చెప్పినట్టు మనకి చాలా ప్యానల్స్ ఉన్నాయి. సో నేను యాక్చువల్లీ కొన్ని ప్యానల్స్ని నేను ఇట్లా డిలీట్ చేసేస్తాను. సో వీటిని మనం తర్వాత తెచ్చుకుందాం కావాలంటే. చూడండి, సో టూ మెనీ ప్యానల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. అంటే మనం యూస్ చేసే వర్క్ బట్టి ఆ ప్యానల్స్ని మనము ఏదర్ ఓపెన్ చేసుకోవాలి లేదా క్లోజ్ చేసుకోవాలి. ఓకేనా? మనకి ఏ ప్యానల్ అవసరం ఉంటే దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే, అండ్ చూడండి ఇప్పుడు నేను ఆ ప్యానల్స్ అన్నిటినీ క్లోజ్ చేసేసాను. ఓకే, ఇదే లేవు. అండ్ ఇక్కడ చూడండి మనకి
దిస్ ఈజ్ కాల్డ్ వర్క్ స్పేస్. ఐ థింక్ మీకు వర్క్ స్పేస్ అంటే ఏంటో తెలుసు కదా, ఫోటోషాప్లో చూసాం మనం ఆల్రెడీ. వాట్ ఈస్ ద వర్క్ స్పేస్? ఎస్ ఆర్ నో? సో చూడండి, మీకు టైపింగ్ వర్క్ ఎక్కడ ఎక్కువ ఉంటే టైపోగ్రఫీ వర్క్ స్పేస్లోకి వెళ్ళచ్చు. ఓకేనా? మీకు లెటర్సే మీకు పెయింటింగ్ వర్క్ ఉంటే ఈ పెయింటింగ్ వర్క్ స్పేస్లోకి వెళ్ళచ్చు. ఓకే, మీకు ఎసెన్షియల్స్లోకి వెళ్ళాలంటే ఎసెన్షియల్స్లోకి వెళ్ళిపోండి. చూడండి, ఎసెన్షియల్స్లోకి వెళ్తే ఇక పైన ఇక్కడ ఈ టాప్ బార్ మిస్ అయిపోయింది చూసారా? సో చాలామందికి ఇగో ఈ ప్రాబ్లం వస్తుంది. ఇగో టాప్ బార్ ఇక్కడ ఒకటి ఉండి అది వెళ్ళిపోయింది. సో మీకు ఆ టాప్ బార్ వెళ్ళిపోతే మీకు ప్రాబ్లం అనుకుంటే ఏం చేయాలి? మనం ఎసెన్షియల్ క్లాసిక్లోకి వచ్చేద్దాం. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఎసెన్షియల్ క్లాసిక్లో మెయిన్ మనకి ఇదిగో ఈ టాప్ బార్ వచ్చేస్తుంది మీకు. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ చూడండి, టూల్స్లో మనకి బేసిక్ టూల్స్ ఏమున్నాయనేది చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. ఆర్ట్ బోర్డ్, దిస్ ఈజ్ కాల్డ్ ఆర్ట్ బోర్డ్ ఆర్ వీ క్యాన్ సే డాక్యుమెంట్ ఆర్ ఆర్ట్ బోర్డ్. దీన్ని మీరు కావాలంటే ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అంటే దీని సైజ్ కొంచెం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎలా చేస్తారు మీరు చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్ ఉందా? ఆర్ట్ బోర్డ్ టూల్ అని ఉందా ఇక్కడ? ఆర్ట్ బోర్డ్ టూల్ కీబోర్డ్ షార్ట్ కట్ ఈస్ Shift+O. ఓకే, మీకు ఒకవేళ ఈ షార్ట్ కట్ మీకు తెలియాలంటే మీరు రాసుకోవచ్చు కావాలంటే. ఓకే, Shift+O ఈజ్ ఆర్ట్ బోర్డ్ టూల్. సో మీరు దాన్ని క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మీకు పైన ఇక్కడ మీకు సేమ్ ట్రాన్స్ఫార్మ్ టూల్ లాగా ఆప్షన్స్ వచ్చాయి. ఇజ్ ఇట్ క్లియర్? ట్రాన్స్ఫార్మ్ టూల్ లాగా మీకు ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు వీటిని మీరు కావాలి అంటే చూడండి, మీరు ఇట్లా వీటిని మూవ్ చేసి మీరు ఆర్ట్ బోర్డ్ సైజు చేంజ్ చేసుకోవచ్చు. ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? ఓకే, ఇగో చూడండి, ఇట్లా మీరు ఆర్ట్ బోర్డ్ సైజ్ మార్చుకోవచ్చు. చూడండి, మీకు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా. చూడండి అక్కడ విడ్త్ హైట్ అర్థమవుతుందా? విడ్త్ అండ్ ఇగో విడ్త్ చేంజ్ అవుతుంది అక్కడ. అండ్ దీన్ని డ్రాగ్ చేస్తే మనకి హైట్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆర్ట్ బోర్డ్ సైజ్ ఎంత ఉంది మనకి చూడండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఆర్ట్ బోర్డ్ సైజ్ ఎంత ఉంది? 9 inches హైట్ ఉంది. ఓకేనా? అలానే ఇక్కడ మీకు దీని విడ్త్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, 13 inches విడ్త్ ఉంది, 9 inches హైట్ ఉంది. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇలా మీరు ఆర్ట్ బోర్డు సైజు చేంజ్ చేసుకోవచ్చు ఆఫ్టర్, అంటే ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత. ఓకేనా? యూజింగ్ దిస్ ఆర్ట్ బోర్డ్ టూల్ ఆర్ యూజింగ్ ద కీబోర్డ్ షార్ట్ కట్ Shift+O. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనకి టూల్స్ ఏమున్నాయి, ఆ టూల్స్ని మనం ఎట్లా క్రియేట్ చేయాలి. ఓకే, ఇల్లుస్ట్రేటర్లో టూల్స్ ఏమున్నాయి, టూల్స్ని ఎలా క్రియేట్ చేయాలి. సో బేసిక్ కాన్సెప్ట్స్ అంటే మనం బేసిక్ యూసేజ్ ఎట్లా అనేది మనము చూద్దాం. ఓకేనా? సో చూడండి, మనకి ఫస్ట్ అన్నిటికంటే టాప్లో ఉన్నది సెలెక్షన్ టూల్. ఓకే, సెలెక్షన్ టూల్ షార్ట్కట్ వచ్చేసి V. ఓకేనా? సో నేను కావాలంటే ఇక్కడ టైప్ చేస్తాను. చూడండి, సెలెక్షన్ టూల్ షార్ట్కట్ ఈజ్ V. సెలెక్షన్ టూల్ ఎందుకు యూజ్ అవుతుంది మనకి? టు సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ మూవ్ దెమ్. ఓకే, అండ్ ట్రాన్స్ఫార్మ్ దెమ్. ఓకేనా? సో నేను కావాలంటే దీన్ని సేవ్ చేస్తాను. రైట్. సో చూడండి, ఇప్పుడు దిస్ ఈజ్ సెలెక్షన్ టూల్ అండ్ ఎగ్జాక్ట్లీ దాని పక్కన ఉన్నది మనకి ఏంటది? డైరెక్ట్ సెలెక్షన్ టూల్. ఓకేనా? సో డైరెక్ట్ సెలెక్షన్ టూల్కి షార్ట్కట్ ఏంది మనకి?
direct selection tool. So keyboard shortcut is A. Okay na? To edit objects. Okay, by selecting the object points. Is it clear? Is it clear? Okay, so చూడండి, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ కీబోర్డ్ షార్ట్ కట్ ఈజ్ ఏ. ఎందుకు యూజ్ అవుతుంది ఇది? ఆబ్జెక్ట్స్ యొక్క పాయింట్స్ని మూవ్ చేయడానికి, ఆబ్జెక్ట్స్ని ఎడిటింగ్ చేయడానికి. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి మనకి సెలెక్షన్ టూల్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? మనకి ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి వాటిని మూవ్ చేయడానికి, ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మనకి సెలెక్షన్ టూల్ యూజ్ అవుతుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రైట్. ఓకే, నెక్స్ట్ ఈజ్ చూడండి, మనకి ఇక్కడ చూడండి ఈ బాక్స్ చూసారా? ఓకే, ఈ బాక్స్లో మనకి ఎడిటింగ్కి కావాల్సిన ఆబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి మనకి. ఓకే, అండ్ ఈ బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చింది మనకి? సో చూడండి, ఈ బాక్స్ మనకి టూల్స్లోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది టూల్స్లో? చూడండి, ఇక్కడ 4th రోలో ఉంటుంది మనకి. ఓకే, 4th రోలో చూడండి, సేమ్ ఆప్షన్స్: రెక్టాంగిల్ టూల్, రౌండెడ్ రెక్టాంగిల్, ఎలిప్స్ టూల్, పాలిగాన్ టూల్, స్టార్ టూల్, రేట్ టూల్. ఓకే, ఈ టూల్స్ని మీరు ఇంకా ఫోటోషాప్లో చూసారా? చూడలేదా? చెప్పండి నాకు. రచన, ఈ టూల్స్ని ఫోటోషాప్లో చూసామా, చూడలేదా? ఓకే, ఎక్కడ ఉంటాయి ఇవి ఫోటోషాప్లో? ఎనీబడి కెన్ టెల్? షేప్స్లో ఉంటాయి. ఓకేనా? సో అయితే చూడండి, చూడ్డానికి ఇక్కడ ఆల్మోస్ట్ నేమ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, కానీ కొంచెం అంటే వీటి యూసేజ్ అనేది, వీటిని యూజ్ చేయడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు నేను వీటిని క్రియేట్ చేసి చూపిస్తే మీకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. ఓకేనా? రైట్. ఓకే, సో చూడండి, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇవి మనకి ఇట్లా ఒక ప్యానెల్ లాగా బయటకు వచ్చినాయి. ఓకేనా? ఇక్కడ ప్యానెల్ లాగా ఇలా బయటకు వచ్చాయి. ఎలా వచ్చాయి ప్యానెల్ లాగా బయటకు మనకి? నేను చూడండి, ఇది క్లోజ్ చేసేస్తా. సో ఇక్కడ మళ్ళీ వాటిని ఇట్లా బయటికి లాగాలంటే నార్మల్లీ మీరు ఇక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. మీకు ఏ టూల్ కావాలన్నా ఇక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. కానీ ఊరికే మనం ఇలా టూల్స్లోకి వెళ్ళి ఇట్లా ఓపెన్ చేసే కంటే వీటిని మనం ఇట్లా బయటే పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో బయట పెట్టుకోవాలంటే ఈ ప్యానెల్ని మనం బయటికి లాగచ్చు. సో ఎట్లా లాగుతాం చూడండి, ఇక్కడ చిన్న యారో ఉందా? ఈ యారో, చిన్న యారో కనిపిస్తుందా మీకు ఇక్కడ? సో యారోని క్లిక్ చేశారనుకోండి, ఇది మీకు ఈ ప్యానెల్ మీకు ఇట్లా బయటకు వచ్చేస్తుంది. అంటే ఈ టూల్స్లోంచి బ్రేక్ అయ్యి ఇట్లా సపరేట్ ప్యానెల్ లాగా ఇట్లా బయటకు వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈజీ అనమాట. చూడండి, ఇప్పుడు టూల్స్ అన్నీ ఇక్కడ బయట ఉన్నాయి, మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఓకే, సో ఇప్పుడు మనము టూల్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనకి రెక్టాంగిల్ టూల్ ఉంటుంది. ఓకే, రెక్టాంగిల్ టూల్ షార్ట్ కట్ ఈస్ ఎం. ఓకేనా? సో ఇక్కడ రౌండెడ్ రెక్టాంగిల్ ఉంది. ఎలిప్స్ టూల్ షార్ట్ కట్ ఈజ్ ఎల్. అట్లానే మనకి పాలిగాన్ టూల్. కొన్నిటికి షార్ట్ కట్స్ లేవు చూసారా? కొన్నిటికి మాత్రమే షార్ట్ కట్స్ ఉన్నాయి. పాలిగాన్ టూల్ అండ్ స్టార్ టూల్ ఉంది. అండ్ లాస్ట్ టూల్ ఇది యాక్చువల్లీ మనకు ఒక షేప్ టూల్ కాదు. ఇది ఓన్లీ మీకు మీ సీన్లో మీకు ఏదైనా లైటింగ్ క్రియేట్ చేయాలంటే మీరు ఈ టూల్ వాడుకోవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా అందరికీ? ఓకే, ఓకే, రైట్. సో నేను ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఇది నేను దీన్ని క్రియేట్ చేస్తాను. ఓకే, రెక్టాంగిల్ టూల్. చూడండి, ఈ రెక్టాంగిల్ టూల్ని మీరు క్రియేట్ చేయాలంటే మీరు 2 టైప్స్లో క్రియేట్ చేయొచ్చు. ఓకే, 1 టైప్ ఈజ్ మీరు డైరెక్ట్ ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ రెక్టాంగిల్ టూల్ సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్ మన ఆర్ట్ బోర్డ్లో ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇప్పుడు మీకు రెక్టాంగిల్ టూల్ క్రియేట్ అయింది. అయితే
ఇలా క్రియేట్ చేస్తే మీకు దీని సైజ్ ఏంటో మీకు తెలియదు. ఓకేనా? మీకు దీని సైజ్ ప్రకారం దీన్ని క్రియేట్ చేయాలంటే మీరు చూడండి, ఇట్లా ఇట్లా డ్రాగ్ చేసే బదులు మీరు ఇలా క్లిక్ చేయండి. చూడండి, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనమే ఇక్కడ హైటు విడ్త్ మెన్షన్ చేయొచ్చు. ఈ రెక్టాంగిల్ విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అనేది మనము ఈ బాక్సెస్లో మనము మెన్షన్ చేసి ఆ షేప్ని మనము క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఒక 10 విడ్త్ అలానే ఒక 10 హైట్ మెన్షన్ చేసి నేను ఇప్పుడు ఓకే కొడతాను. చూడండి, ఇప్పుడు వచ్చిందా? నాకు ఒక పెద్ద రెక్టాంగిల్ వచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్? కొంచెం చిన్నది క్రియేట్ చేద్దాం మనం. ఓకేనా? సో నేను ఇక్కడ 2 ఇంచెస్ విడ్త్ అండ్ 2 ఇంచెస్ హైట్లో ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేస్తాను. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో చూడండి ఇక్కడ. సో నాకు క్రియేట్ అయింది. దీన్ని యాక్చువల్లీ ఇంకొంచెం దీన్ని విడ్త్ ఎక్కువ ఇద్దాం మనం. ఓకేనా? విడ్త్ ఒక మనం 5 ఇద్దాం. అలా చూడండి, ఇప్పుడు హైట్ తక్కువ ఉంది, విడ్త్ ఎక్కువ ఉంది. అంటే మనం ముందరగానే డిసైడ్ చేసామన్నమాట ఎంత ఉండాలి విడ్త్ హైట్ అని. ఓకే, సో ఇలా మీరు క్రియేట్ చేసుకో. టూ టైప్స్ అనమాట. ఒకటి మాన్యువల్గా మీరు రెక్టాంగిల్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా డ్రాగ్ చేయొచ్చు. ఓకే, మీరు ఇలా కూడా మీకు తెలుస్తుంది. కాకపోతే మీరు ముందే మీకు హైట్ విడ్త్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉండదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఇలా క్లిక్ చేసి ఇట్లా క్లిక్ చేసి ఏంటంటే డ్రాగ్ చేయకుండా క్లిక్ చేసి ఏంటంటే ముందే మీరు ఇక్కడ విడ్త్ హైట్ సెట్ చేసుకొని మీ రెక్టాంగిల్ టూల్ని మీరు క్రియేట్ చేయొచ్చు ఇలా. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈజ్ చూడండి, ఇప్పుడు ఒకసారి ఆ షేప్ క్రియేట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ సెలెక్షన్ టూల్? వి. ఓకేనా? చూడండి, వి క్లిక్ చేసిన వెంటనే సెలెక్షన్ టూల్ యాక్టివేట్ అయింది. సో సెలెక్షన్ టూల్ యాక్టివేట్ కాగానే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయొచ్చు, మీరు దీన్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఈ కార్నర్స్కి వస్తే ఏం చేయొచ్చు, మీరు స్కేల్ చేసుకోవచ్చు ఇలా. చూడండి, ఓకేనా? అండ్ మీకు చూడండి, మీకు షిఫ్ట్ పట్టుకుంటే ఏమవుతుంది, మీకు ప్రపోర్షనల్ స్కేలింగ్ వస్తుంది. ఓకేనా? ప్రపోర్షనల్ స్కేలింగ్. వాట్ ఈస్ ప్రపోర్షనల్ స్కేలింగ్? చూడండి, shift and drag any corner, okay, to maintain the size of shape. Okay, పాయింట్ అర్థమవుతుందా? చూడండి, షిఫ్ట్ పట్టుకుంటే దాని సైజు మెయింటైన్ అవుతుంది. అండ్ మీకు అలానే సెంటర్ స్కేల్ ఆప్షన్ కూడా ఉంది. సెంటర్ స్కేల్ కమాండ్ ఏంటి మనకి ఫోటోషాప్లో ఏంటో తెలుసా మీకు? సెంటర్ స్కేల్ ఆల్ట్. ఓకే, చూడండి, ఇందులో ఎట్లా అంటే మీకు సెంటర్ స్కేల్ ఎనీ ఆబ్జెక్ట్, యూజింగ్ ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ అండ్ డ్రాగ్ ఎనీ కార్నర్. ఇజ్ ఇట్ క్లియర్? చూడండి, ఆల్ట్ అండ్ షిఫ్ట్ పట్టుకొని మీరు ఇట్లా కార్నర్ని ఇట్లా డ్రాగ్ చేస్తే చూడండి, ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో ఇలా మీరు సెంటర్ స్కేల్ చేయొచ్చు.
షిఫ్ట్ పట్టుకుంటే కార్నర్ స్కేల్, ఓకేనా. ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంటే సెంటర్ స్కేల్. అండ్ రొటేట్ చేయాలంటే ఎట్లా చూడండి, రొటేట్ చేయాలంటే మనకి ఇక్కడ మీరు ఏదైనా షేప్ సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇట్లా పైకి వెళ్ళారనుకోండి, ఇగో మీకు ఇట్లా కర్వ్డ్ యారో వస్తుంది. సేమ్ ఫోటోషాప్లో కూడా అంతే కదా, కర్వ్డ్ యారో రాగానే మీరు ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. సో మీకు యాంగిల్ స్నాప్ కావాలనుకోండి, చూడండి షిఫ్ట్ పట్టుకోండి, ఓకే. షిఫ్ట్ పట్టుకుంటే ఏమవుతుంది మనకి 45 పాయింట్ అర్థమవుతుందా మీకు? చూడండి 45 ఎంత అయింది? 90 ప్లస్ 45 ఎంత? 135. 135 ప్లస్ 45 ఎంత వస్తుంది మనకి? 180. ఓకే, అర్థమవుతుంది కదా. 180, 225, మళ్ళీ 270, మళ్ళీ 315, మళ్ళీ 360 ఇట్లా. సో ఇలా అంటే 2 యాంగిల్ స్నాప్ అనమాట. ఓకే, యాంగిల్ స్నాప్, యాంగిల్ స్నాప్ rotation. Okay, hold shift, okay, shift and rotate. Okay, objects rotates every 45 degrees. Okay na, object rotates every 45 degrees. Is it clear? Okay. So చూడండి ఇక్కడ ఓకే. నెక్స్ట్ స్టెప్ ఈస్ మన రెక్టాంగిల్ టూల్కి కలరింగ్ ఎట్లా ఇవ్వాలి. చూడండి కలర్స్కి చూడండి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఫిల్ అండ్ స్ట్రోక్. చూడండి మనకి ఫోటోషాప్లో ఇక్కడ 2 బాక్సెస్ ఉంటాయి కదా, ఏమంటారు వాటిని? ఆ బాక్సెస్ని ఫోటోషాప్ బాక్సెస్ని చెప్పండి. ఫోటోషాప్లో కూడా ఇలాంటి బాక్సెస్ ఉంటాయి. ఫోర్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం కదా. అయితే ఇక్కడ ఏమంటాం మనము? ఫిల్ కలర్ అండ్ స్ట్రోక్ కలర్ అంటాం. ఓకేనా. ఫిల్ అంటే ఏంది? ఇన్సైడ్ కలర్, ఆబ్జెక్ట్ యొక్క లోపల కలరు ఫిల్ కలర్. ఓన్లీ బార్డర్ కలర్ని ఏమంటాం? స్ట్రోక్ అంటాం. చూడండి దిస్ ఈజ్ అ స్ట్రోక్ కలర్. స్ట్రోక్ అంటే బార్డర్, ఫిల్ అంటే ఇన్సైడ్. ఓకే, సో చూడండి ఇప్పుడు ఫిల్ కలర్ ఏముంది? వైట్ ఉంది. ఓకేనా. సో మీకు వేరే కలర్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మీరు డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన కలర్ ఇచ్చుకోండి. చూడండి వచ్చిందా? రెడ్ కలర్ వచ్చిందా? ఓకే. అండ్ ఇక్కడ మనకి ఏముంది? స్ట్రోక్ మీకు లైట్గా నేను జూమ్ చేశాను అనుకోండి, మీరు చూడండి మీకు ఒక బ్లాక్ స్ట్రోక్ కనిపిస్తుందా అందరికీ? బ్లాక్ స్ట్రోక్, బ్లాక్ స్ట్రోక్ కనిపిస్తుందా? ఓకే, చూడండి ఇప్పుడు ఈ స్ట్రోక్ సైజ్ ఇంక్రీజ్ చేస్తా. ఎట్లా ఇంక్రీజ్ చేస్తాం మనం? ఇగో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. చూసారా? చూడండి ఇక్కడ బ్లాక్ స్ట్రోక్ వచ్చిందా? ఓకే, వచ్చిందా బ్లాక్ స్ట్రోకు? అండ్ ఇప్పుడు ఈ బ్లాక్ బదులు మీకు వేరే కలర్ రావాలనుకోండి, ఏం చేయాలి? ఇక్కడ డబల్ క్లిక్ చేసుకోండి. ఓకేనా.
డబల్ క్లిక్ చేసుకొని ఇగో ఇక్కడ మీరు ఏదైనా కలర్ తీసుకోండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? స్ట్రోక్ కలర్. ఓకే, అండ్ ఇక్కడ మీకు వేరే స్ట్రోక్ కలర్ కావాలంటే ఇగో మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ నుంచి చేంజ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కూడా ఉంది మనకి. ఇగో ఈ బార్, ఈ టాప్ బార్ ఉందా, ఈ బార్లోంచి కూడా మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి. ఓకే, అండ్ చూడండి ఇప్పుడు మీకు ఓన్లీ స్ట్రోక్ కలర్ మాత్రమే కావాలి. ఫిల్ కలర్ ఆఫ్ చేసుకోవాలనుకోండి ఏం చేయాలా మనము? ఇక్కడ మనకు ఆప్షన్ చూడండి. దిస్ ఈజ్ 1 minute. ఓన్లీ స్ట్రోక్ కలర్ కావాలి, ఫిల్ ఆఫ్ చేయాలంటే దిస్ ఈజ్ ఫిల్ కలర్, దిస్ ఈజ్ స్ట్రోక్ కలర్. సో మీరు ఇట్లా ఫిల్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి లోపల ఇప్పుడు ఫిల్ ఆఫ్ అయిపోయింది, ఓన్లీ స్ట్రోక్ కలర్ ఉంది. ఓకే, సో అట్లానే మీకు ఓన్లీ ఫిల్ కావాలి, స్ట్రోక్ ఆఫ్ అయిపోవాలనుకోండి ఏం చేస్తాం? సో ఇక్కడ మీకు స్ట్రోక్ దగ్గర మీరు ఇక్కడ నన్ క్లిక్ చేసుకోండి. ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? ఓకే, సో ఇలా చూడండి. ఓకే, స్ట్రోక్ సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాను చూడండి. ఓకేనా? అండ్ ఇగో మీరు స్ట్రోక్ని ఫిల్ని ఇక్కడ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇగో ఇక్కడ మీరు ఫిల్ ఆఫ్ చేసుకోవాలనుకోండి, ఇగో ఇక్కడ ఫిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఏముంది ఆప్షన్? నన్ ఉంది. సో ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, అలానే మీరు ఫిల్ సెలెక్ట్ చేసుకోండి, స్ట్రోక్ ఆఫ్ చేసుకోవాలనుకోండి ఇగో స్ట్రోక్ని హైలైట్ చేసి స్ట్రోక్ కలర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇల్లస్ట్రేటర్లో ఇప్పుడు చూడండి స్ట్రోక్, ఫిల్, ఆఫ్, ఆన్, లేకపోతే కలర్స్ చేంజ్ చేయడం, సో ఇవన్నీ మనము ఇంకొక ప్యానెల్లో కూడా చేసుకోవచ్చు. ఎక్కడ చేయొచ్చు మనము? చూడండి ఇక్కడ మనకి విండోస్లో మనకి అపియరెన్స్ అని ఉంది, కీబోర్డ్ షార్ట్ కట్ ఈజ్ Shift+F6. ఓకేనా? ఇక్కడ కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ కూడా మనకి స్ట్రోక్ అండ్ ఫిల్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. సో మీకు కావాలంటే ఇగో స్ట్రోక్ కలర్ మార్చుకోవచ్చు, ఫిల్ కలర్ మార్చుకోవచ్చు, అండ్ ఇక్కడ మీరు స్ట్రోక్ కలర్ మార్చుకోవచ్చు అండ్ స్ట్రోక్ సైజ్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ చూడండి మీరు హైడ్ చేసుకోవచ్చు స్ట్రోక్ని. ఇగో రైట్. ఓకే, సో ఇలా మీరు చూడండి ఒక ఆబ్జెక్ట్ యొక్క ఫిల్ కలర్ అండ్ స్ట్రోక్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఓన్లీ రెక్టాంగిల్ టూల్ చూసాము, మనం ఇప్పుడు వేరే టూల్స్ కూడా చూద్దాం. ఓకేనా? అండ్ వేరే టూల్స్ చూసే ముందరా చూడండి ఇక్కడ ఇంకో విషయం చెప్తాను నేను. ఇవి ఇక్కడ చిన్న సర్కిల్స్ కనిపిస్తున్నాయి అందరికీ? చిన్న సర్కిల్స్, ఎస్ ఆర్ నో? సో ఈ సర్కిల్స్ని చూడండి, ఈ సర్కిల్స్ని నేను ఎట్లా మాడిఫై చేస్తాను చూడండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సర్కిల్? ఈ సర్కిల్స్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇగో చూడండి దిస్ ఈజ్ అ రెక్టాంగిల్, నేను ఇది డ్రాగ్ చేస్తే ఇది రౌండెడ్ రెక్టాంగిల్ అయిపోతుంది చూడండి. ఈ షేప్ కాస్త రెక్టాంగిల్ షేప్ కాస్త మనకి రౌండెడ్ రెక్టాంగిల్ అయిపోయింది. ఓకే, చూడండి రౌండెడ్ రెక్టాంగిల్. ఓకేనా? Is it clear? Yes, sir. ఎలా? రౌండెడ్ రెక్టాంగిల్. రైట్. అండ్ చూడండి మనకి యాక్చువల్లీ రౌండెడ్ రెక్టాంగిల్ అని సపరేట్ టూల్ ఉంది ఇక్కడ. యాక్చువల్లీ ఇప్పుడు లేటెస్ట్ వర్జన్ ఇలిస్ట్రేటర్ ఎట్లా తెలుసా, మనకి రెక్టాంగిల్ని రౌండెడ్ రెక్టాంగిల్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ మనకి రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ కావాలంటే ఇగో మీరు ఇది సెలెక్ట్ చేసుకొని ఇగో ఇట్లా క్రియేట్ చేసుకోండి చూడండి.
ఇప్పుడు మీకు డైరెక్ట్గా రౌండెడ్ రెక్టాంగిల్ వచ్చేసింది. అది చూడండి ఇక్కడ క్యాప్సూల్ టైప్లో వచ్చింది మనకి. సో దీన్ని మీరు ఇట్లా మాడిఫై చేసుకోవచ్చు. అట్లా దీన్ని కూడా ఈ సర్కిల్స్ని ఇట్లా చేసేస్తే చూడండి, దిస్ ఈజ్ అ రౌండెడ్ రెక్టాంగిల్. రౌండెడ్ రెక్టాంగిల్ కాస్త రెక్టాంగిల్ అయిపోయింది. ఇక్కడేమో రెక్టాంగిల్ కాస్త రౌండెడ్ రెక్టాంగిల్ అయిపోయింది. ఓకే, ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? అండ్ దీనికి కూడా మీరు కలర్ మార్చుకోవాలంటే ఇక్కడ మీరు కలర్స్ ఇచ్చుకోవచ్చు. చూడండి, ఫిల్ కలర్ మార్చాలంటే ఏం చేయాలి? ఇట్లా హైలైట్ చేసి మీరు ఫిల్ కలర్ ఇచ్చుకోవచ్చు. చూడండి. ఓకే, ఇజ్ దట్ క్లియర్? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే టూల్స్ వచ్చేసి ఎలిప్స్ టూల్ అనమాట. చూడండి, ఎలిప్స్. ఈ ఎలిప్స్ టూల్ మనకి ఇట్లా సర్కులర్ షేప్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ అన్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఇమేజ్ ఎడిటింగ్ వర్క్ ఇక్కడ ఉండదు మనకి ఇల్లుస్ట్రేటర్లో. మన మొత్తం వర్క్ వచ్చేసి షేప్ ఎడిటింగ్ ఆర్ వెక్టర్ గ్రాఫిక్స్. ఓకే, సో చూడండి ఎలిప్స్ టూల్ చూడండి, నార్మల్గా మీరు ఇట్లా డ్రాగ్ చేశారనుకోండి, మీకు ఒక ఎగ్ షేప్ వస్తుంది. చూసారా, వచ్చిందా ఎగ్ షేప్? దిస్ ఈజ్ అ ఎగ్ షేప్. మీకు ఒక పర్ఫెక్ట్ ఎలిప్స్ రావాలనుకోండి, ఏం చేయాలి మనం? పర్ఫెక్ట్ ఎలిప్స్ రావాలంటే అన్ని సైడ్స్ సమానమైనగా ఉన్న ఎలిప్స్ రావాలంటే ఏం చేయాలి మనం? షిఫ్ట్ పట్టుకోవాలి. చూడండి, షిఫ్ట్ పట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ ఎలిప్స్ వచ్చింది. సో మీరు కావాలి అంటే ఇక్కడ మీరు ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, టు గెట్ అ పర్ఫెక్ట్ ఎలిప్స్. ఓకేనా? హోల్డ్ షిఫ్ట్ అండ్ క్రియేట్ ఎలిప్స్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Is it clear? Yes sir. Okay. పర్ఫెక్ట్ ఎలిప్స్. అండ్ మళ్ళీ దీన్ని మాడిఫై చేయాలంటే ఇట్లా పట్టుకొని ఇట్లా మీరు సెంటర్ స్కేల్కి షార్ట్ కట్ ఏంది చెప్పండి చూద్దాం, ఎవరు చెప్పగలుగుతారు? రచన చెప్పగలుగుతావా? సెంటర్ స్కేల్. వెరీ గుడ్. Alt shift and drag any corners. Okay na? So this is center scale. Okay na? Right. And next is polygon tool. Polygon tool కూడా చూడండి, మీరు ఫస్టే వాల్యూస్ ఇవ్వాలంటే ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి మనకి రేడియస్ అని వచ్చింది ఇక్కడ. ఓకే, మీరు కావాలంటే ఒక 3 పెడదాం రేడియస్. అండ్ సైడ్స్ చూడండి, ఇక్కడ 6 ఉన్నాయి. 6 సైడెడ్ పాలిగాన్ వచ్చింది. మీకు 6 సైడెడ్ పాలిగాన్ వద్దనుకోండి, ఏం చేయాలి మనం? మీరు ఫస్ట్ డ్రాగ్ క్రియేట్ చేసే ముందర ఇట్లా క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఈ బాక్స్లో, ఈ డైలాగ్ బాక్స్లో మీరు ఫస్టే మీరు నెంబర్ ఆఫ్ సైడ్స్ను మెన్షన్ చేయాలి. ఓకేనా? చూడండి, మనకు ఒక ట్రయాంగిల్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మీరు కావాలంటే మన సెలెక్షన్ టూల్ని ఇట్లా పట్టుకోండి. ఓకేనా? సో చూడండి, దిస్ ఈజ్ ద ట్రయాంగిల్. పాలిగాన్ని కాస్త మనం ట్రయాంగిల్గా మార్చేసాం. ఓకే, అండ్ దీన్ని మాడిఫై చేయాలంటే ఇట్లా చూడండి, ఇక్కడ చిన్న సర్కిల్స్ ఉన్నాయా, ఇట్లా పట్టుకొని ఇట్లా మాడిఫై చేయొచ్చు. చూడండి, ఇస్ ఇట్ క్లియర్? చూడండి, ఇట్లా సర్కిల్స్ వచ్చున్నాయి. ఓకే, అలానే మనకి స్టార్ షేప్ ఉంది. స్టార్ షేప్ కూడా చూడండి, నార్మల్లీ క్లిక్ చేస్తే మనకి ఒక స్టార్ షేప్ వచ్చింది. ఓకేనా? సో నార్మల్లీ మనకు ఒక స్టార్ షేప్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ స్టార్ షేప్కి మీరు కావాలంటే స్ట్రోక్ సైజ్ కొంచెం చిన్న చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇన్సైడ్ ఫిల్ కలర్ వేరే ఇవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, డబల్ క్లిక్ చేసుకోండి, ఇక్కడ మీరు కావాల్సిన ఫిల్ కలర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, అండ్ ఒకవేళ స్టార్స్కి మీకు వేరే ఎక్స్ట్రా పాయింట్స్ కావాలనుకోండి, ఏం చేయాలి మనం? ఇట్లా మీరు పాయింట్స్ ఇంక్రీజ్ చేసుకోండి. చూడండి, సో చూడండి, స్టార్ షేప్ కాస్త మనకి ఇట్లా సన్ షేప్ లాగా అయిపోయింది. అండ్ మీరు కావాలి అంటే దీన్ని స్ట్రోక్ ఆఫ్ చేసుకోండి. ఇట్లా స్ట్రోక్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడ
ఒక సన్ షేప్ లాగా వచ్చింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ సో చూడండి, ఇగో ఇప్పుడు మీరు ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మీరు పాయింట్స్ని మీరు మాడిఫై చేసుకోవచ్చు. చూడండి, పాయింట్ని నేను మాడిఫై చేయొచ్చు. ఓకేనా? అండ్ అంతేకాదు ఒక మనకి సర్కిల్ ఉంది చూడండి. చూడండి ఇక్కడ సో చూడండి, ఇక్కడ షేప్ ఎట్లా మాడిఫై అని చూసారా? గేర్ లాగా ఉంది ఇప్పుడు మనం, సమ్ గేర్ ఐకాన్ లాగా. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ గేర్ ఐకాన్ తయారు చేయడం ఎంత ఈజీగా చూడండి. చూడండి, ఇజ్ ఇట్ క్లియర్? రైట్, ఓకే. సో ఇలా మనకి చూడండి షేప్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ అంతేకాదు మనకి ఇక్కడ రేడియస్ ఉంది చూడండి, రేడియస్ 2 రేడియస్ 1 ఉంది. ఓకేనా? స్టార్ షేప్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రేడియస్ 2 నేను ఇక్కడ చేంజ్ చేశాను అనుకోండి. చూడండి, ఇక్కడ నేను దీన్ని కావాలంటే 0.3 పెడదాం. చూడండి, రేడియస్ చేంజ్ చేస్తే ఎలా వచ్చిందో మనకి చూసారా? సో మనకి ఇట్లా డిస్కౌంట్ కూపాన్స్ అని ఉంటాయి చూసారా? సో అట్లా వచ్చింది మనకి షేప్. ఇట్లా క్లియర్? సో మీరు కావాలంటే ఇన్ కేస్ పాయింట్స్ చేంజ్ చేద్దాం, 5 పాయింట్స్ పెట్టి చూద్దాం మనం. చూడండి ఎట్లా వచ్చిందో. అండ్ ఇక్కడ మనం రేడియస్ 3ని ఇంకొంచెం చేంజ్ చేద్దాం మనం, 1 పెట్టి చూడండి. చూడండి 3 పెడదాం. చూడండి ఇక్కడ సో ఎలా వచ్చింది చూసారా షేపు? Is it clear? సో అలానే ఇక్కడ కూడా మీరు కావాలంటే ఒక 2 పెట్టామనుకోండి, కొంచెం మనకి డిఫరెంట్ స్టార్ షేప్ వస్తుంది. చూడండి, కొంచెం ఫ్యాట్ స్టార్ లాగా. ఓకేనా? కొంచెం ఫ్యాట్ స్టార్ వచ్చింది మనకి. అండ్ మీరు కావాలంటే దీనికి 2.5 పెట్టారు అనుకోండి, రేడియస్ 1. ఓకే, చూడండి కొంచెం స్టార్ షేపు కొంచెం డిఫరెంట్గా వచ్చింది మనకి. Is it clear? Is it clear? చూడండి స్టార్ షేప్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. రైట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి చూడండి ఫ్లేర్ టూల్ అని ఉంది. ఈ ఫ్లేర్ టూల్ మనకి ఎక్కువగా జస్ట్ ఒక లైటింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇది షేప్ కాదు చూడండి, దిస్ ఈజ్ నాట్ అ షేప్. ఇది ఓన్లీ మీకు ఒక బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కోసం దీన్ని మీరు వాడుకోవచ్చు. సో దీంట్లో మనకి చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హేలో అని, సెంటర్ అని, రేస్ అని, రింగ్స్ అని ఇట్లా ఉన్నాయి. సో మీకు వీటిని మాడిఫై చేయాలంటే చూడండి ఇక్కడ రింగ్స్ కానీ ఒక పాత్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా? సో ఇవి మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఓకే. అండ్ మీకు ఏదైనా వద్దు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేస్ వద్దు, ఇట్లా ఆఫ్ చేసేసుకోవచ్చు. రింగ్స్ వద్దు, ఆఫ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇట్లా మీరు ఏదైనా ఆఫ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓన్లీ దీన్ని ఒక సింపుల్ లైటింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్లేర్ టూల్ మనం ఎక్కువగా యూస్ చేయము, ఎందుకంటే మనకి లైట్స్ క్రియేట్ చేయడానికి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో మోస్ట్లీ చూడండి, మోస్ట్లీ ఈ 1 2 3 4 5 ఇవి మాత్రమే మనకి షేప్స్. వీటితోటే మనకి ఎక్కువగా వర్క్ ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే. సో రైట్. ఓకే. సో ఇప్పుడు మనము నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ షేప్స్ని ఎడిటింగ్ ఎట్లా చేయాలో చూద్దాం. ఓకేనా?
నా వాయిస్ ఎక్కడో రిపీట్ అవుతున్నట్టుంది, ఎవరిదో మైక్లో. ఓకే చూడండి, ఇంకోటి చూడండి. చూడండి, దిస్ ఈజ్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మీరు పాయింట్స్ని మాడిఫై చేసుకోండి. పాయింట్స్ని సెలెక్ట్ చేసుకొని చూడండి, షేప్ మాడిఫై అవుతుంది. ఇక్కడ అవుతుందా? షేప్ మాడిఫై అవుతుందా మనకి? ఓకే చూడండి, రెక్టాంగిల్ షేప్ని ఒక టిక్ మార్క్ షేప్లా మార్చేసాను నేను. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, అలానే మీరు రౌండెడ్ రెక్టాంగిల్ని కూడా చూడండి, దిస్ ఈజ్ రౌండెడ్ రెక్టాంగిల్. సో దీన్ని కూడా మీరు కావాలంటే చూడండి, దీన్ని కూడా ఈ షేప్ని మాడిఫై చేసుకోవచ్చు. ఎట్లా మాడిఫై చేస్తారు మీరు? సో డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని చూడండి, ఈ పాయింట్స్ని నేను చేంజ్ చేసుకుంటాను. ఇజ్ ఇట్ క్లియర్? చూడండి, ఇక్కడ మనకి హ్యాండిల్స్ టైప్లో వచ్చినాయి, చూసారా? చూడండి, ఇజ్ ఇట్ క్లియర్? షేప్ ఎట్లా మాడిఫై అయింది? సేమ్ మనకి పెన్ టూల్ ఉంటుంది కదా ఫోటోషాప్లో, మనకు ఫోటోషాప్లో పెన్ టూల్ ఉంటుంది కదా, సో సేమ్ దానిలాగానే. ఓకే, సో ఈ హ్యాండిల్స్ వచ్చినాయి మనకి చూడండి. సో ఈ హ్యాండిల్స్ని మీరు మోడిఫై చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా మీరు కావాలంటే ఇట్లా దీన్ని ఇట్లా టోటల్గా ఇగో షార్ప్ ఎడ్జెస్ లాగా వచ్చాయి. సంథింగ్ లైక్ ఏదో ఒక టీవీ కానీ మానిటర్లా కానీ. సో ఇట్లా మోడిఫై చేసాను చూడండి. ఓకేనా? సో ఇలా. అండ్ సేమ్ థింగ్ మనము స్టార్ షేప్ని కూడా కావాలంటే డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి ఇట్లా మోడిఫై చేసుకోవచ్చు. చూడండి, అంటే మాన్యువల్గా చేసుకోవాలంటే మీరు మాన్యువల్గా చేసుకోవచ్చు. లేదు మీకు వాల్యూస్ ఇవ్వాలనుకోండి, ఏం చేస్తారు మీరు? ఫస్ట్ ఇదిగో ఇట్లా క్రియేట్ చేసే ముందరే ఇగో ఇక్కడ మీరు రేడియస్ 1 రేడియస్ 2లో మీరు వాల్యూస్ ఇవ్వచ్చు. ఓకే, సో షేప్స్ అర్థమైంది కదా, షేప్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఓకేనా? వాటికి కలర్స్ ఎట్లా ఇవ్వాలి, ఎడిటింగ్ ఎట్లా చేయాలి, అర్థమైందా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ చూడండి, మనము అరేంజ్మెంట్ ఎట్లా చేయాలి, ఆబ్జెక్ట్స్ని అరేంజ్ ఎట్లా చేయాలో చూద్దాం. ఓకేనా? సో చూడండి, నేను ఫస్ట్ రెక్టాంగిల్ క్రియేట్ చేస్తాను, తర్వాత రౌండెడ్ రెక్టాంగిల్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో రౌండెడ్ రెక్టాంగిల్కి మనం డిఫరెంట్ కలర్ ఇద్దాం. సో ఇక్కడ డబల్ క్లిక్ చేయండి, మీరు ఏదైనా డిఫరెంట్ కలర్ ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ మనము ఎలిప్స్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఎలిప్స్కి మనము డిఫరెంట్ కలర్ ఇద్దాం. సో కొంచెం చిన్న చేసుకుందాం మనం. ఓకేనా? అండ్ దీనికి ఇంకా గ్రీనిష్ కలర్ ఇద్దాం. ఓకేనా? నెక్స్ట్ మనము పాలిగాన్ మనకు 5 సైడెడ్ 6 సైడెడ్ పాలిగాన్ కావాలంటే 6 సైడ్స్ ఇచ్చేసి దీనికి ఒక కలర్ ఇద్దాం మనం. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ స్టార్కి కూడా మనం ఏదైనా డిఫరెంట్ కలర్ ఇద్దాం మనం. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఇప్పుడు మనము వీటిని ఆర్డర్ చేంజ్ చేద్దాం. ఓకేనా? సో ఎట్లా చేంజ్ చేస్తాం ఆర్డర్ చూడండి. ఇక్కడ మనకి అన్నిటికంటే బ్యాక్ ఒక షేప్ ఉంది. ఓకేనా? ఇది అన్నిటికంటే ఫ్రంట్ స్టార్ షేప్ ఉంది, అన్నిటికంటే బ్యాక్ రెక్టాంగిల్ ఉంది. సో వీటిని ఆర్డర్ చేంజ్ చేయాలంటే చూడండి, ఆబ్జెక్ట్ మీద మీరు రైట్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మనకి అరేంజ్ అని ఉంది, కనిపిస్తుంది అందరికీ? అరేంజ్ అని ఉంది మనకి. ఓకే, అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అనాలి. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ అన్నిటికంటే ఫ్రంట్లోకి రావాలంటే ఏం చేయాలి మనము?
బ్రింగ్ టు ఫ్రంట్, అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్. చూడండి ఇప్పుడు ఈ రెక్టాంగిల్ అన్నిటికంటే ఫ్రంట్లోకి వచ్చేసాం. దీన్ని అన్నిటికంటే బ్యాక్ సైడ్ పంపించాలంటే రైట్ లెగ్ అరేంజ్ సెండ్ టు బ్యాక్. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో ఈ ఆబ్జెక్ట్ జస్ట్ ఒక ఆబ్జెక్ట్కి మాత్రమే ఫ్రంట్కి రావాలనుకోండి. అంటే ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఫ్రంట్లో ఏముంది? రౌండెడ్ రెక్టాంగిల్. ఓన్లీ రౌండెడ్ రెక్టాంగిల్కి ముందుకి రావాలనుకోండి రైట్ క్లిక్ అరేంజ్ ఫార్, ఓకే, బ్రింగ్ ఫార్వర్డ్. ఓకేనా? బ్రింగ్ ఫార్వర్డ్. చూడండి ఒక ఆబ్జెక్ట్కి ఫ్రంట్కి వచ్చాను. సో మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్కి ఫ్రంట్కి రావాలంటే మళ్ళీ అరేంజ్ బ్రింగ్ ఫార్వర్డ్. చూడండి మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్కి ఫ్రంట్కి రావాలంటే మళ్ళీ అరేంజ్ బ్రింగ్ ఫార్వర్డ్. మీరు కీబోర్డ్ షార్ట్ కట్ కూడా వాడచ్చు, కంట్రోల్ రైట్ స్క్వేర్ బ్రాకెట్. ఓకేనా? మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్కి రావాలంటే అరేంజ్ బ్రింగ్ ఫార్వర్డ్. ఇలా. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ స్టార్ షేప్ ఉంది, ఇది ఒక ఆబ్జెక్ట్కి బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే ఏం చేయాలి మనం? రైట్ క్లిక్ అరేంజ్ సెండ్ బ్యాక్వర్డ్. చూడండి ఒక ఆబ్జెక్ట్కి బ్యాక్ వెళ్ళాలి, మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్కి బ్యాక్ వెళ్ళాలంటే రైట్ క్లిక్ అరేంజ్ సెండ్ బ్యాక్. చూడండి మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్కి బ్యాక్ వెళ్ళాలంటే రైట్ క్లిక్ అరేంజ్ సెండ్ బ్యాక్. ఓకేనా? అన్నిటికంటే ఫ్రంట్కి రావాలంటే రైట్ క్లిక్ అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్. అన్నిటికంటే బ్యాక్ వెళ్ళాలంటే రైట్ క్లిక్ అరేంజ్ సెండ్ టు బ్యాక్. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? ఇలా మీరు ఆబ్జెక్ట్స్ యొక్క ఆర్డర్ చేంజ్ చేయొచ్చు. ఓకేనా? సో వాట్ ఈస్ దిస్ ఆప్షన్? ఆబ్జెక్ట్స్ యొక్క ఆర్డర్ మనము ఎలా చేంజ్ చేయాలి. ఓకే. ఓకే. సో ఆబ్జెక్ట్స్ ఆర్డర్ చేంజ్ చేయడానికి దిస్ ఈజ్ వన్ మెథడ్. అనదర్ మెథడ్ ఈజ్ లేయర్స్. ఓకేనా? లేయర్స్ ఎక్కడ ఉంటాయి మనకి? లేయర్స్ విండోస్లో ఉంటాయి. విండోస్లో లేయర్స్, కీబోర్డ్ షార్ట్ కట్ ఈజ్ F7. చూడండి ఇక్కడ లేయర్స్ మనకి లేయర్ కాన్సెప్ట్ మెయిన్ ఫోటోషాప్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏం తెలుసా మనకి ఇల్లస్ట్రేటర్లో? చూడండి లేయర్ లోపల కూడా మీరు ఆర్డర్ చేంజ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను ఈ లేయర్ని లేయర్ 1, ఓన్లీ 1 లేయరే ఉంది ఇక్కడ, ఓన్లీ 1 లేయర్ ఉంది. ఈ 1 లేయర్లోనే ఈ అన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను వీటి ఆర్డర్ని ఈ లేయర్ లోపల కూడా నేను చేంజ్ చేసుకోవచ్చు. అంటే నేను ఇలా చేసుకోవచ్చు, అరేంజ్ సెండ్ టు బ్యాక్ ఇలా చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ నేను ఈ లేయర్ ప్యానెల్లో ఇగో ఇట్లా కూడా చేసుకోవచ్చు. నేను ఎట్లా ఇగో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పాలిగాన్ని బ్యాక్ సైడ్ పంపించాలంటే ఇగో ఇట్లా చేసేసుకోవచ్చు. ఆర్ యూ ఆల్ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా? చూడండి. ఓకే. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఓన్లీ 1 లేయర్ ఉంది ఇక్కడ. నేను ఇంకొక లేయర్ క్రియేట్ చేయాలనుకోండి ఎట్లా చేస్తా? చూడండి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది చూడండి, క్రియేట్ అ న్యూ లేయర్. దిస్ ఈజ్ అ ఎంటీ లేయర్. ఈ ఎంటీ లేయర్లో ఏదైనా ఆబ్జెక్ట్ని నేను పేస్ట్ చేయాలనుకో ఎట్లా చేస్తాను నేను? చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిప్స్ని నేను ఈ లేయర్ 2లో పెట్టాలి. సో సింపుల్గా నేను ఇక్కడ కట్ చేస్తాను, కంట్రోల్ X కట్ అండ్ లేయర్ 2ని సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ V కొడదాం. ఓకేనా? కంట్రోల్ షిఫ్ట్ V. వాట్ ఈస్ కంట్రోల్ షిఫ్ట్ V? ఎడిట్ పేస్ట్ ఇన్ ప్లేస్. చూడండి పేస్ట్ ఇన్ ప్లేస్ కమాండ్ గుర్తుపెట్టుకోండి. సో నేను కావాలంటే ఇక్కడ ఒకటి మెన్షన్ చేస్తా. ఓకే, పేస్ట్ ఇన్ ప్లేస్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ P. Is it clear? ఓకేనా? కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ V. సో ఇప్పుడు చూడండి ఇది లేయర్ 2. లేయర్ 2లో మనకి ఎలిప్స్ వచ్చింది. అలానే లేయర్ 2లో నేను ఇంకొక ఆబ్జెక్ట్ని కూడా పేస్ట్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రౌండెడ్ రెక్టాంగిల్ ఉంది. ఈ రౌండెడ్ రెక్టాంగిల్ని నేను లేయర్ 2లో పేస్ట్ చేస్తాను. ఎట్లా చేస్తాను? నేను కంట్రోల్ X కట్, లేయర్ 2 సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ షిఫ్ట్ V. Is it clear?
ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఆ లేయర్లో అడ్జస్ట్మెంట్స్ చేయాలి. ఎట్లా చేస్తాం మనం? చూడండి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి రెక్టాంగిల్ అండ్ ఎలిప్స్ ఉంది కదా, అండ్ కింద లేయర్లో ఏమున్నాయి మనకి స్టార్, రెక్టాంగిల్ అండ్ పాలిగాన్ ఉన్నాయి. ఓకేనా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఇప్పుడు చూడండి మనకి సేమ్ లేయర్ కాన్సెప్ట్. ఈ స్టార్ షేప్స్ ఏవైతే స్టారు, ఇంకోటి ఏంది మనకి రెక్టాంగిల్, పాలిగాన్, ఈ లేయరు టాప్లోకి రావాలంటే సేమ్ లేయర్ కాన్సెప్ట్ మనకి ఇదిగో ఫోటోషాప్లో ఏం చేస్తాం మనం? డ్రాగ్ చేస్తామా లేదా? ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ రావాలంటే డ్రాగ్ చేస్తామా లేదా? సేమ్ థింగ్ ఇక్కడ కూడా అలానే చేస్తాం. ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? ఓకే రైట్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఈ లేయర్లో మనకి ఆర్డర్ చేంజ్ చేయాలంటే చూడండి, మళ్ళీ లేయర్ని ఇట్లా కొలాప్స్ చేసి ఇప్పుడు పాలిగాన్ని అన్నిటికంటే టాప్లోకి రావాలంటే సింపుల్గా మీరు ఇట్లా పాలిగాన్ షేప్ని ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? ఇలా. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ చూడండి, ఇక్కడ ఇంకో విషయం చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి ఈ లేయర్ 1లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటినీ సెలెక్ట్ చేయాలనుకో, నార్మల్ ప్రొసీజర్ ఈజ్ ఫస్ట్ మనం లేయర్లో ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి అనేది చూసుకుంటాం. పాలిగాను, స్టారు, రెక్టాంగిల్, ఒక్కొక్క దాన్ని మనం ఎట్లా సెలెక్ట్ చేస్తాం? షిఫ్ట్ పట్టుకొని ఇట్లా సెలెక్ట్ చేస్తాం కదా. కానీ షిఫ్ట్ పట్టుకుంటే ఒక్కొక్కసారి మనకి అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఏదైనా సెలెక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో మనం ఏం చేయాలంటే చూడండి, ప్రతి లేయర్, ఇప్పుడు ఈ లేయర్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ అవ్వాలంటే మనము ఇక్కడ మనకు ఒక చిన్న సర్కిల్ ఉంది కదా, కనిపిస్తుందా? ఈ సర్కిల్ క్లిక్ చేయండి. చూడండి, ఈ సర్కిల్ క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇప్పుడు ఈ లేయర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. ఓకే, చూడండి ఈ చిన్న సర్కిల్ ఉందా, ఈ సర్కిల్ క్లిక్ చేసిన వెంటనే ఈ లేయర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ సెలెక్ట్ అయిపోయాయి. మళ్ళీ డీసెలెక్ట్ అవ్వాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. సో మళ్ళీ డీసెలెక్ట్ అయిపోయింది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో చూడండి మళ్ళీ ఇప్పుడు లేయర్ 2లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక ప్రొసీజర్ ఏంటంటే బయట నుంచి మనం ఇట్లా సెలెక్షన్ డ్రా చేయొచ్చు. ఓకేనా? కానీ నాకు ఇట్లా చేస్తే ఏమవుతుంది, నాకు ఈవెన్ మనకు అవసరం లేని ఆబ్జెక్ట్స్ కూడా సెలెక్ట్ అయ్యాయి. సో వాట్ ఈస్ జస్ట్ ప్రొసీజర్? ఈ సర్కిల్ని క్లిక్ చేసుకోండి. చూడండి, అప్పుడు ఈ లేయర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఇజ్ ఇట్ క్లియర్? చూడండి, ఈ లేయర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు మీరు దీన్ని ఇట్లా స్కేలింగ్ చేసుకోవచ్చు, రొటేషన్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద థింగ్. అండ్ నెక్స్ట్ ఈజ్ మీరు లాక్ చేసుకోవచ్చు. చూడండి, మీకు లాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రెక్టాంగిల్ మీద వర్క్ చేసేటప్పుడు మీరు రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక పాలిగాన్ అండ్ స్టార్ మీకు యాక్సిడెంటల్గా సెలెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, అప్పుడు మీరు ఏం చేయొచ్చు? ఈ రెక్టాంగిల్ని లాక్ చేయొచ్చు, సారీ ఈ పాలిగాన్ని లాక్ చేయొచ్చు. పాలిగాన్ అండ్ స్టార్ని ఎట్లా లాక్ చేయొచ్చు మీరు? చూడండి, ఇక్కడ మనకి లాక్ ఆప్షన్ ఉంది. చూడండి, ఈ పాలిగాన్ పక్కనే కదా లాక్. చూడండి, ఇప్పుడు నేను ఈ పాలిగాన్ని సెలెక్ట్ చేయలేను. పాయింట్ అర్థమవుతుందా? పాలిగాన్ని సెలెక్ట్ చేయలేను నేను. ఓకే, బికాజ్ ఆఫ్ లాక్. సో సెలెక్ట్ చేయాలంటే లాక్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్?
ఓకే ఓకే సో ఇలా ఈ లేయర్ 1 మొత్తాన్ని లాక్ చేయాలనుకో ఏం చేయాలి మనం ఇక్కడ పక్కన ఇక్కడ క్లిక్ చేసుకోండి. చూడండి ఇప్పుడు లేయర్ 1లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ లాక్ అయిపోయినాయి. ఇప్పుడు నేను దీన్ని ఇట్లా ఎంత చేసినా అవి సెలెక్ట్ అవ్వట్లేదు. ఓకే, లేయర్ 1 ఆబ్జెక్ట్స్ ఆర్ ఆల్ లాక్. సో మళ్ళీ సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, అన్లాక్ చేసుకోవాలి ఇలా. ఓకే, సో ఇలా మనము లేయర్స్ ద్వారా ఆబ్జెక్ట్స్ని కంట్రోల్ చేస్తాం. అండ్ ఏదైనా ఆబ్జెక్ట్ని హైడ్ చేయాలంటే, మొత్తం లేయర్ని హైడ్ చేయాలంటే ఇక్కడ మీరు ఈ లేయర్ మీ పక్కన ఉన్న విజిబిలిటీ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మొత్తం ఈ లేయర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ హైడ్ అయిపోతాయి. లేదు ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ హైడ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాలిగాన్ హైడ్ చేయాలి. పాలిగాన్ లేయర్ పక్కన ఉన్న దీనికి ఇట్లా విజిబిలిటీని హైడ్ చేసుకోండి. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ ఈజ్ మీకు నేమింగ్ ఇవ్వాలి. లేయర్స్కి నేమ్ ఇవ్వాలంటే ఆ లేయర్ మీద డబల్ క్లిక్ చేయండి. ఓకే, దీనికి ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. ఓకే, టాప్ ఆర్ దీనికి మీరు ఏం చేస్తారంటే పాలిగాన్ స్టార్ రెక్టాంగిల్. ఓకే, అండ్ అట్లానే ఇక్కడ మనకి రౌండెడ్ రెక్టాంగిల్ ఎలిప్స్ ఆర్ రౌండ్ ఎలిప్స్. ఓకేనా, ఇలా మీరు నేమింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ లేయర్స్. ఓకే, అండ్ లేయర్ని డిలీట్ చేయాలంటే సింపుల్గా లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ కొడితే ఆ లేయర్ డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, లేయర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ని అరేంజ్ ఎట్లా చేయాలి, సో ఇది అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే ఈ బేసిక్స్ మీకు కామన్ అయిపోవాలి. మీకు అంటే బేసిక్స్ మీకు మైండ్లో వచ్చేసేయాలి. బేసిక్స్ వస్తేనే మనం ఇంకా అడ్వాన్స్ టాపిక్స్ నేర్చుకోగలుగుతాం. గెటింగ్ మై పాయింట్? రైట్. సో ఇప్పుడు మనకి ఓకే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడం, కలర్స్ అప్లై చేయడం, లేయర్ కాన్సెప్ట్, అరేంజ్మెంట్ ఎట్లా చేయాలి, సో ఇంతవరకు అర్థమైంది. నెక్స్ట్ ఈజ్ చూడండి డూప్లికేటింగ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ని మనం డూప్లికేట్ ఎట్లా చేయాలి. ఓకేనా, సో చూడండి. సో అన్ని అడోబీ సాఫ్ట్వేర్స్లో డూప్లికేట్కి కమాండ్ ఈజ్ ఆల్ట్ అండ్ డ్రాగ్. ఓకే, ఆల్ట్ అండ్ డ్రాగ్ ద ఆబ్జెక్ట్ టు డూప్లికేట్ ఇట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఆల్ట్ అండ్ డ్రాగ్ ద ఆబ్జెక్ట్ టు డూప్లికేట్. సో చూడండి ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇట్లా లాగండి. అయిందా? డూప్లికేట్ అయిందా? ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఆల్ట్ అండ్ డ్రాగ్ అండ్ దెన్ చూడండి ఇప్పుడు నాకు ఈక్వల్ స్పేసింగ్తో డూప్లికేట్స్ రావాలనుకోండి, నేనేం చేయొచ్చు, కంట్రోల్ D కొట్టాలి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఈక్వల్ స్పేసింగ్తో మనకి డూప్లికేట్స్ రావాలంటే ఫస్ట్ డూప్లికేట్కి మనం ఆల్ట్ అండ్ డ్రాగ్ చేయాలి. నెక్స్ట్ డూప్లికేట్స్కి మనము కంట్రోల్ D చేయాలి. సో చూడండి ఇక్కడ సో నేను మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఓకే, సో దీన్ని నేను చిన్నగా చేసేద్దాం. ఆల్ట్ అండ్ డ్రాగ్ వచ్చిందా డూప్లికేట్, అండ్ ఇప్పుడు కంట్రోల్ D చూడండి. ఓకే, అట్లానే ఇక్కడ కూడా నేను కిందకి తీసుకెళ్తా. ఆల్ట్ అండ్ డ్రాగ్ అండ్ కంట్రోల్ D. ఓకే, అలానే మళ్ళీ ఆల్ట్ అండ్ డ్రాగ్. చూడండి అక్కడ మనకి ఆ పింక్ లైన్స్ హెల్ప్ చేస్తున్నాయి చూసారా. ఓకే, అండ్ అట్లానే కంట్రోల్. ఓకేనా, అట్లానే మళ్ళీ ఆల్ట్ అండ్ డ్రాగ్ మళ్ళీ. ఓకే, కొంచెం క్రాస్ వచ్చింది అది. సో
ఏం చేద్దాం మనం? సో కొంచెం దీన్ని ఇట్లా ఇట్లా ట్రై చేద్దాం. కరెక్ట్గా మనం దాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? చూడండి, ఒక బార్డర్ లాగా తయారు చేసేసాం మనం. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రైట్. సో డూప్లికేటింగ్ ఆబ్జెక్ట్స్, ఓకేనా? డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ ఎట్లా మనకి? ఆల్ట్ అండ్ డ్రాగ్. అండ్ నెక్స్ట్ ఈజ్ డూప్లికేటింగ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ అన్ యాంగిల్. పాయింట్ అర్థమవుతుందా నేను చెప్పేది? ఒక ఆబ్జెక్ట్స్ని మనం ఒక యాంగిల్లో డూప్లికేట్ ఎట్లా చేయాలి? నార్మల్గా డూప్లికేట్ చేయాలంటే, ఓకే, నార్మల్గా డూప్లికేట్ చేయాలంటే మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి, ఓకే, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మీరు ఇట్లా ఆల్ట్ అండ్ డ్రాగ్ చేసి, కావాలంటే కంట్రోల్ డి అనొచ్చు, ఓకేనా? లేదంటే ఇట్లా ఆల్ట్ డ్రాగే చేసుకుంటూ పోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ వే. అయితే రొటేషన్లో మీకు డూప్లికేట్ ఎట్లా చేయాలి అంటే, ఒక యాంగిలర్ డూప్లికేషన్ ఎట్లా చేస్తాం, ఓకేనా? పాయింట్ అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? చూడండి, to duplicate objects, okay, in an angle, okay, to duplicate objects in an angle, చూడండి, select rotate tool, okay, select rotate tool, select rotate tool షార్ట్కట్ ఏముంటుంది మనకి? ఆర్. అందరికి అర్థమవుతుందా చెప్పేది? రచన, గోపి, చంద్రశేఖర్, ఓకే, రైట్. చూడండి, ఆర్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా మీకు రొటేట్ టూల్? సో రొటేట్ టూల్ యాక్టివేట్ అయినప్పుడు మీకు ఇక్కడ ఒక చిన్న బ్లూ కలర్ ఐకాన్ కనిపిస్తుందా? బ్లూ కలర్ ఐకాన్ అందరికి మిడిల్లో. సో ఇది ఏంటంటే సెంటర్ పాయింట్ అన్నమాట, ప్రతి ఆబ్జెక్ట్ యొక్క సెంటర్ పాయింట్ అది. మీరు ఆ సెంటర్ పాయింట్ని మార్చేసేయాలి ఫస్ట్, ఓకేనా? సెంటర్ పాయింట్ అని ఎట్లా మార్చుతాం మనము? ఓకే, చూడండి, సెలెక్ట్ రొటేట్ టూల్, change the center point, okay na, by using alt and shift and moving the blue icon which is the center point of icon. అర్థమైందా? ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఆ బ్లూ ఐకాన్ని మూవ్ చేయాలి. చూడండి, ఓకే, మూవ్ చేసి చూడండి, నేను ఇక్కడ సెంటర్లోకి తీసుకొస్తున్నాయి కదా, కొంచెం తీసుకొని మౌజ్ రిలీజ్ చేస్తాను, ఓకేనా? మౌజ్ రిలీజ్ చేస్తే నాకు చూడండి ఇక్కడ రొటేట్ డైలాగ్ బాక్స్ వచ్చింది. ఓకే, అర్థమవుతుందా అందరికీ? రొటేట్ డైలాగ్ బాక్స్ వచ్చింది మనకి. ఓకే, సో చూడండి, మూవింగ్ ద బ్లూ ఐకాన్ విచ్ ఈస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద ఐకాన్ అండ్ దెన్ రిలీజ్ ద మౌస్. ఓకే, రిలీజ్ ద మౌస్ టు సీ rotate dialog. Okay, rotate dialog appear. Okay, so next ఏం చేయాలి?
రొటేట్ డైలాగ్. ఓకే, రొటేట్ డైలాగ్లో ఏం చేయాలి మనము? పుట్ ఏ వాల్యూ ఇన్ యాంగిల్ ఇన్పుట్ బాక్స్. ఓకే, అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ యాంగిల్ ఇన్పుట్ బాక్స్ ఉందా, ఇక్కడ మనం ఒక వాల్యూ ఇద్దాం, 20 ఇస్తున్నాను. ఓకేనా? ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏం చేయాలి మనం? టర్న్ ఆన్ ప్రివ్యూ అండ్ సెలెక్ట్ కాపీ. టర్న్ ఆన్ ప్రివ్యూ అండ్ సెలెక్ట్ కాపీ. చూడండి ఇక్కడ, టర్న్ ఆన్ ప్రివ్యూ అండ్ సెలెక్ట్ కాపీ. Is it clear? Okay. Once the copy is created, hit Ctrl plus D to create duplicates in a specified angle. అర్థమవుతుందా అందరికీ నేను ఏం రాశాను? ఓకే, కాపీ కొట్టేసి ఏం చేయాలి ఇప్పుడు? Ctrl D కొట్టాలి. సో చూడండి, Ctrl D. అర్థమవుతుందా? చూడండి అందరికి. Is it clear? రచన, గోపి, చంద్రశేఖర్. డూప్లికేట్స్ ఇన్ అన్ యాంగిల్ ఇక్కడ. ఓకే, ఓకే, నేను ఇది ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇది చూడండి, ఫస్ట్ స్టెప్ మనం ఏం చేద్దామంటే, ఈసారి మనము స్టార్తో బదులు మనము ఎలిప్స్తో క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో ఒక ఎలిప్స్ షేప్ తీసుకున్నా ఇట్లా. ఓకే, తీసుకొని చూడండి ఇక్కడ. సో దీన్ని మనం ఏం చేద్దాం, కొంచెం ఎడ్జెస్ని నేను షార్ప్ చేస్తాను. ఓకేనా? చూడండి, షార్ప్ ఎట్లా వేసాను చూడండి. అబ్జర్వ్ దిస్. పాయింట్ సెలెక్ట్ చేశానా? ఇక్కడ మనకు ఒక ఆప్షన్ చూడండి, కన్వర్ట్ సెలెక్టెడ్ యాంకర్ పాయింట్స్ టు కార్నర్. సో నేను ఇక్కడ ఈ పాయింట్ మెన్షన్ చేస్తా చూడండి, టు షార్పెన్. ఓకే, టు షార్పెన్ ద పాయింట్స్ ఆఫ్ ఎనీ షేప్. Okay, select the point and click on convert selector anchor point to corner. పాయింట్ అర్థమవుతుందా మీకు? చూడండి, ఇప్పుడు ఈ పాయింట్ షార్ప్ అవ్వాలంటే ఏం చేయాలి? పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం క్లిక్ చేయాలి, కన్వర్ట్ సెలెక్టెడ్ యాంకర్ పాయింట్స్ టు కార్నర్. చూడండి, షార్ప్ అయిందా? సో తర్వాత ఇక్కడ ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్లిక్ చేయండి. సో చూడండి, సో మనకి ఈ పైన 2 పాయింట్స్ షార్ప్ అయినాయి. ఇజ్ ఇట్ క్లియర్? సో తర్వాత చూడండి, ఈ పాయింట్స్, ఈ 2 పాయింట్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ అండ్ డౌన్ ఆరో కొట్టండి. షిఫ్ట్ అండ్ డౌన్ ఆరో కొడితే చూడండి, ఇది ఒక పెటల్ షేప్లో వచ్చింది. ఒక ఫ్లవర్ది పెటల్ ఉంటుంది కదా మనకి, ఆర్ వాటర్ డ్రాప్ షేప్లో వచ్చింది మనకి. సో తర్వాత మనం ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ దీన్ని కొంచెం ఇట్లా చిన్న చేసుకుందాం. ఓకేనా? చిన్న చేసుకొని ఇప్పుడు దీన్ని సెంటర్ పాయింట్ చేంజ్ చేద్దాం. సెంటర్ పాయింట్ ఎట్లా చేంజ్ చేస్తాం? మళ్ళీ రొటేట్ టూల్ యాక్టివేట్ చేయాలి. ఆర్ క్లిక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ రొటేట్ టూల్ యాక్టివేట్ అయిందా?
ఇప్పుడు ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని సెంటర్ పాయింట్ని మూవ్ చేయాలి మనం. చూడండి నేను ఇక్కడ సెంటర్ పాయింట్ని నేను ఇక్కడ పెడుతున్నాను. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ పెట్టి నేను మౌజ్ రిలీజ్ చేస్తాను. చూడండి, మౌజ్ రిలీజ్ చేసిన వెంటనే నాకు రొటేట్ డైలాగ్ బాక్స్ వస్తుంది. రొటేట్ డైలాగ్ బాక్స్ రాగానే నేను ఏం చేయాలి, నెక్స్ట్ 20 ఇద్దాం. ఇక్కడ 20 ఇచ్చి కాపీ కొడదాం. ఓకేనా? ఇప్పుడు మనం కంట్రోల్ D కొడదాం. ఇజ్ ఇట్ క్లియర్? చూడండి, ఒక ఫ్లవర్ షేప్ లాగా వచ్చింది మనకి. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు చూడండి, ఇలా వచ్చింది కదా షేపు. ఇప్పుడు ఈ షేప్ని నేను డూప్లికేట్ చేస్తాను. డూప్లికేట్ ఎట్లా చేస్తాను చూడండి, మొత్తాన్ని ఇట్లా సెలెక్ట్ చేసి బయట నుంచి కంట్రోల్ G కొడదాం. కంట్రోల్ G అంటే ఏంది? గ్రూప్. ఓకేనా? ఐ థింక్ మీకు తెలిసింది. గ్రూప్ చేయడానికి, ఆబ్జెక్ట్స్ని గ్రూప్ చేయడం ఎట్లా, బయట నుంచి ఇట్లా సెలెక్షన్ డ్రా చేసి కంట్రోల్ G కొట్టాలి. ఇప్పుడు గ్రూప్ అయింది. సో ఇప్పుడు గ్రూప్ అయింది కదా. ఇప్పుడు ఈ మొత్తం గ్రూప్ది ఇంకొక డూప్లికేట్ కావాలి మనకి. పాయింట్ అర్థమవుతుందా అందరికీ? ఈ మొత్తం గ్రూప్ది ఇంకొక డూప్లికేట్ కావాలి. ఓకేనా? సో ఎలా చేస్తాం మనం చూడండి. సో చూడండి, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది ఎడిట్లో, పేస్ట్ ఇన్ ఫ్రంట్. పేస్ట్ ఇన్ ఫ్రంట్ కీబోర్డ్ షార్ట్ కట్ ఈస్ Ctrl+F. Ctrl+F, పేస్ట్ ఇన్ ఫ్రంట్. ఓకేనా? సో ఏంటబ్బా ఏమన్నారు? ఏమన్నా అన్నారా? చంద్రశేఖర్ ఎవరో ఏదో అన్నట్టున్నారు నాకు తెలిసి. రైట్. సో చూడండి, పేస్ట్ ఇన్ ఫ్రంట్ కమాండ్ ఏంది మనకి? ఓకే, కాపీ ద ఆబ్జెక్ట్స్. ఓకే, copy the objects by using Ctrl+C and then paste objects by hitting Ctrl+F. okay, duplicates will be created on top of originals. అర్థమవుతుందా? డూప్లికేట్స్ క్రియేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ ఒరిజినల్స్. చూడండి, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ యొక్క డూప్లికేట్స్ ఎగ్జాక్ట్లీ ఒరిజినల్స్ మీద రావాలి. Ctrl+C, Ctrl+F. ఇజ్ ఇట్ క్లియర్? రచన, ఇజ్ ఇట్ క్లియర్? సో చూడండి, ఇక నేను ఎగ్జాక్ట్లీ వీటి మీద చేశాను. అండ్ వీటికి డిఫరెన్షియేట్ చేయాలంటే మనం వీటికి వేరే కలర్ ఇద్దాం. చూడండి, వచ్చిందా వేరే కలర్? సో మళ్ళీ ఇంకొక డూప్లికేట్ తీసుకుంటాం మనం. Ctrl+C, Ctrl+F. సో చూడండి, ఇక్కడ దీనికి మళ్ళీ ఇంకొక కలర్ ఇద్దాం మనం. చూడండి, ఇక్కడ వచ్చిందా? సో మళ్ళీ ఇంకొక డూప్లికేట్ చేద్దాం. Ctrl+C, Ctrl+F. సో దీనికి మళ్ళీ ఇంకొక కలర్ ఇస్తాను. చూడండి, ఇజ్ ఇట్ క్లియర్? మళ్ళీ ఇంకొక ఫైనల్ డూప్లికేట్, దీనికి మనం ఇంకొక కలర్ ఇద్దాం. ఓకే, ఇట్స్ క్లియర్? చూడండి, ఒక ఫ్లవర్ షేప్ క్రియేట్ చేసాం. సో ఈ మొత్తాన్ని మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, గ్రూప్ చేసేసుకోండి. ఓకేనా? గ్రూప్ చేసి మీరు కావాలంటే దీన్ని ఇట్లా చిన్నగా చేసేసుకోండి. చూడండి, అండ్ ఇప్పుడు చూడండి, ఇందాక మనం చేసిన రొటేట్ ఆప్షన్ మళ్ళీ చేద్దాం. సో మళ్ళీ చూడండి, ఆర్ క్లిక్ చేస్తాం. మళ్ళీ దీన్ని సెంటర్ మారుద్దాం, ఇక్కడ పెడతాం. అండ్ మళ్ళీ ఈసారి మనం ఒక 25 ఇద్దాం మనం. ఓకేనా? అండ్ ఈసారి Ctrl+D కొడతాం.
ఓకే ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? దీన్ని మీరు కావాలంటే చూడండి, దీనికి కావాలంటే మీరు సెంటర్ పాయింట్ని మళ్ళీ మార్చాలనుకోండి, ఆ రొటేట్ డైలాగ్ రావాలంటే చూడండి, ఈ సెంటర్ పాయింట్ బ్లూ ఐకాన్ కనిపిస్తుంది కదా మీకు, బ్లూ ఐకాన్ కనిపిస్తుందా? ఈ బ్లూ ఐకాన్ మీద మీరు మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి ఇట్లా చూడండి. సో మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ 30 అని పెడదాం, కాపీ కొడదాం చూడండి, ఇక్కడ కంట్రోల్ డి కొట్టండి మరి. ఇజ్ ఇట్ క్లియర్? సార్ ఓకేనా? సో దీన్ని మీరు ఒక డూప్లికేట్ తీసుకోండి. ఓకే, నార్మల్ డూప్లికేట్ ఈజ్ కంట్రోల్ ఆల్ట్ అండ్ డ్రాగ్, అండ్ దీన్ని మీరు కావాలంటే ఇట్లా పెట్టేసుకోండి. ఓకే, పెద్ద షేప్ లాగా. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో తర్వాత ఈ మొత్తాన్ని మీరు బయట నుంచి ఒక సెలెక్షన్ ఇట్లా డ్రా చేసి మళ్ళీ గ్రూప్ చేసేసుకోండి. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? చూడండి, ఒక డిజైన్ వచ్చేసింది మనకి. ఫస్ట్ క్లాస్లోనే మనం ఒక డిజైన్ తయారు చేసుకున్నాం. అండ్ ఈ డిజైన్ది కూడా మళ్ళీ మీకు ఒక బార్డర్స్లా చేయాలంటే ఇక మళ్ళీ ఇట్లా మీరు ఇట్లా డూప్లికేట్ చేసుకోండి, మళ్ళీ కంట్రోల్ డి కొట్టండి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? కొంచెం దీన్ని ఇట్లా పైకి ఇట్లా లాగండి. చూడండి, ఒక మంచి బార్డర్ డిజైన్ ఎట్లా చేసేసామో మనం. సో దీన్ని మళ్ళీ మీరు కావాలంటే దీన్ని గ్రూప్ చేసేసుకోండి అండ్ ఇక్కడ పెట్టేసుకోండి. అదే క్లియర్? ఓకే, అలానే కావాలంటే దీన్ని మళ్ళీ అన్గ్రూప్ చేసుకోండి. అన్గ్రూప్ ఎట్లా చేస్తారు? రైట్ క్లిక్ అన్గ్రూప్ అనండి, అండ్ దీన్ని మీరు ఇక్కడ ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఓకే, అండ్ కంట్రోల్ డి కొట్టండి. ఓకే, కొంచెం క్రాస్ వస్తుంది, కొంచెం దీన్ని స్ట్రైట్ వచ్చేలా చేసుకోండి. ఓకేనా? ఓకే, కొంచెం క్రాస్ వచ్చింది మనకి, ఎందుకంటే నేను కొంచెం కరెక్ట్ సెంటర్ అలైనింగ్ పెట్టలేదు. సెంటర్ అలైన్కి మనకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి లేండి. ఓకేనా? సో అది మనం తర్వాత చూసుకోవచ్చు కావాలంటే, లేదంటే ఇంకొక ఆప్షన్ చెప్తాను నేను, చూడండి. సో దీన్ని మీరు ఇట్లా సెలెక్ట్ చేసి, ఓకేనా, సో ఈ మొత్తాన్ని మీరు ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, అండ్ పర్ఫెక్ట్ రొటేషన్కి ఎట్లా మీరు షిఫ్ట్ పట్టుకుంటే పర్ఫెక్ట్ రొటేషన్ వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సార్ సో ఇలా ఓకేనా? సో ఇట్లా మీరు చేసుకోవచ్చు అన్నమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ దీన్ని కూడా మీరు గ్రూప్ చేసేసుకొని కంట్రోల్ జీ కొట్టండి, అండ్ వీటిది ఇంకొక డూప్లికేట్ చేసుకోండి. చూడండి, మనకు ఒక మంచి బార్డర్ డిజైన్స్ వచ్చేసాయి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? చూడండి, సో మనం ఫస్ట్ క్లాస్లోనే ఒక బార్డర్ డిజైన్స్ క్రియేట్ చేసేసాము. Is it clear all of you?